చట్టసభలో బీసీల వాటా సాధన కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వారు చేపట్టే మహాపాదయాత్ర పోస్టర్ను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించడం శుభపరిణామమని, భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపడతామని ప్రకటించడం జరుగుతుందని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం అధ్యక్షతన బీసీ కులగణన ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో చట్టసభలో బీసీల వాటా కోసం తాను కూడా అవకాశం వచ్చినప్పుడు తన గళం వినిపిస్తానన్నారు. ఈ మహాపాదయాత్రకు తన పూర్తి మద్దతు తెలిపారు. ఈ మహాపాదయాత్ర విజయవంతం కావాలని వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నానని అన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆల్ ఇండియా ఓబీసీ హిందూ బీసీ మహాసభ సంఘాలు చేపడుతున్న ఈ మహాపాదయాత్ర పోస్టర్ ఆవిష్కరించి పూర్తి మద్దతు తెలియజేశారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బత్తుల మహేందర్ యాదవ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాగండ్ల రమేష్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తౌటం సత్యం, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గరికే కోటేష్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి కాలువ మధుబాబు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ కాలువ కిషన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. చట్టసభలో బీసీల పాట కోసం అని చెప్పేసి ఈరోజు మరి ఈనాడు సంవత్సరం అయినటువంటి మన ఆది శ్రీనన్న గారి నేతృత్వంలో మరి బీసీ పాదయాత్ర విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మరి బీసీలు ఏదైతే చట్టసభలో రిజర్వేషన్ కోసం మరి మొన్న ఏదైతే జోడో యాత్ర పాదయాత్రలో చెప్పినటువంటి రాహుల్ గాంధీ మొన్న మరి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఖచ్చితంగా రానటి రోజుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షంగా ఉండదని చెప్పేసి కూడా మా బీసీ సంఘం తరఫున కూడా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇలా బీసీ వాటా కోసం మరి రేపటి నుండి 20వ తారీఖు దాకా మహాపాదయాత్ర విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇలా బీసీ పెద్దలైనటువంటి మా అన్న ఆది శ్రీనన్న గారితో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆదుకున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టడానికి మా ప్రియతమ నాయకుడు ఆది శ్రీనివాస్ అన్న గారు మరియు పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్న గారు వీళ్ళెంతో కృషి చేసి ఈరోజు అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టినందుకు, అలాగే మా బీసీలం అందరం కూడా మా బీసీ నాయకుడైన ఆది శ్రీనన్నకు ఎప్పుడుగా ఆయనకు తోడుగా ఆయన ఎంట ఉంటామని, బీసీ నాయకుడైన మా ఆది శ్రీనన్నకు కానీ బీసీ నాయకులకు అందరికీ మేము సపోర్ట్ ఉంటామని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నుంచి పండుగ సాయన్న ముదిరాజ్ స్వగ్రామం మిర్గోపల్లి గ్రామం నుండి సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ కోట కిలాషాపూర్ వరకు ఓ మహాపాదయాత్రను 300 పైచిలు కిలోమీటర్లు ఉన్నటువంటి రహదారి గుండా మరి చట్టసభల్లో బలహీన వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పని చేసేటువంటి దానికి మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే 73-74 రాజ్యాంగం ద్వారా అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీలకు, మహిళలకు, అప్పటికే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ బీసీలకు, మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పింపజేసి, అంటే చట్టసభల్లో కంటే ముందున్నటువంటి ప్రజా పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి దానిలో అప్పటికీ ఎవరు కూడా బీసీలు సర్పంచులు ఎక్కువగా కాలిన సందర్భంలో బీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు జిల్లా పరిషత్తులో కాని పరిస్థితులలో ఆ 73-74 రాజ్యాంగం వచ్చిన తర్వాత 90 నుంచి అనేక మంది బీసీలలో, మహిళలలో రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చిన సందర్భంలో ఓ చైతన్యం వచ్చి ఈసారి చట్టసభలో కూడా బీసీలకు అవకాశం కల్పించేయాలని చెప్పనేటువంటి డిమాండ్ సహేతుకమైంది. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు రాబో ఎన్నికల్లో ఇండియా కూటమి వస్తే బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన తప్పనిసరిగా దేశవ్యాప్తంగా జరిపించి తీరుతామనేటువంటి మాట, ఎవరి వాటా ఎంతో
వారికి న్యాయం జరగాలని చెప్పని దామాషా పద్ధతుల్లో మరొక నిర్ణయం తీసుకున్న క్రమంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నటువంటి ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు బాధ్యత ఇస్తే వారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి కుల గణన జరగాల్సిందే బీసీలకు సంబంధించి చెప్పని ఓ తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా కూడా ఆమోదింపజేసుకున్నాం. దామాషా పద్ధతిలో బీసీల సంఖ్యను తేలిన తర్వాత బీసీలకు తప్పనిసరిగా న్యాయం జరిపించాలని చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేసింది. రాబో రోజుల్లో మీరు చెప్పినది ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు రావాలని కోరుకుంటున్నాం. ఆ క్రమంలో మీరైతే బీసీలకు కూడా న్యాయం జరగాలంటున్నారో దాన్ని కూడా తప్పనిసరిగా సరైన వేదికలో సందర్భం వచ్చినప్పుడు మేము కూడా తప్పనిసరిగా ఆ గళాన్ని విప్పుతాం. బీసీలకు న్యాయం జరగాలని చెప్పిన మాటను దాంతోపాటు బలహీన వర్గాలకు సంబంధించి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వ్యాపార పరంగా ఎదగడానికి ఈ ప్రభుత్వం అండదండలు అందేస్తుంది. దానికి అనుగుణంగానే బీసీ కులగణన మాట కూడా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ పాదయాత్రను మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామన్నమాట. ఇక్కడ తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మీరు చేపట్టినటువంటి పాదయాత్ర ద్వారా వెళ్ళి వారికి దిగివచ్చే విధంగా ఉంటుందని చెప్పిన భావన సందర్భంగా